పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ ఎవరైతే పత్రిజీ గారు మొదలుపెట్టారో దాంట్లో గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ పిరమిడ్స్ డాక్టర్స్ అసోసియేషన్ గురించి చెప్పుకుందాం. మరి డాక్టర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్ కింద ఒక చోటకి వస్తే మరి ఏం జరుగుతుంది, మరి పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలకి దారితీసింది, ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. అంటే పత్రిజీ గారు మరి ఎన్నో విషయాలు చెప్పారు. దాంట్లో నో మెడిసిన్స్ నో డాక్టర్స్ అనే చెప్పడం జరిగింది. మళ్ళీ పత్రిజీ గారు పిరమిడ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అన్నది ఫామ్ చేయడం జరిగింది. మరి ఈ అసోసియేషన్ ఫామ్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటారు? నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పింది పత్రి సారే. ఎస్. డాక్టర్ అసోసియేషన్ పెట్టలే ఆయన. ఎస్. డాక్టర్స్ అసోసియేషన్ పెట్టలా, పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ పెట్టారు. ఎస్. డాక్టర్స్కి పిరమిడ్ డాక్టర్స్కి చాలా తేడా ఉంది. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎనీ డాక్టర్, ఆ డాక్టర్ కనుక ధ్యానం చేయకపోతే ఈ ఫిజికల్ బాడీ గురించి తప్ప ఈ ఫిజికల్ బాడీకి ఆధారమైనటువంటి ప్రాణమయ శరీరం గురించి కానీ, ఎస్, తర్వాత లోపల ఉన్నటువంటి సోల్ అనేటువంటి ఆ వ్యవస్థ గురించి కానీ అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తారు? ఓన్లీ ఫిజికల్ బాడీకి వాళ్ళు నేర్చుకున్న విద్య ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తారు. ఎస్. జ్వరం వచ్చిందనుకో, ఈ క్రోసిన్ ట్యాబ్లెట్ వాడు, ఈ ఇంజెక్షన్ వాడు, ఆల్రెడీ వాళ్ళు చదివి ఉన్నారు కాబట్టి. కానీ ఈ యొక్క శరీరం మాత్రమే కాదు మనం ట్రీట్మెంట్ చేయాల్సింది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి మూలాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఎస్. ఈ మూలాన్ని ట్రీట్మెంట్ చేయాలంటే ఆ డాక్టర్కి సోల్ గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. అవగాహన లేకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? అవును. మామూలు డాక్టర్స్ ఎవరు అంటే, ధ్యానం తెలియని వాళ్ళని మనం మామూలు డాక్టర్స్ అంటాం. ధ్యానం తెలిసిన వాళ్ళను అద్భుతమైనటువంటి పిరమిడ్ డాక్టర్స్ అంటాం. ఎస్. డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మీ గారులు ఉన్నారు ఈరోజు. ఎస్. వాళ్ళు ఎంబీబీఎస్, న్యూటన్ సార్ ఎండి ఆల్సో. అయితే వాళ్ళు దాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ తిరిగి ధ్యానం గురించి చెప్తున్నారు. ఎస్. డాక్టర్స్ అయ్యి ఉండి దాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టేసి, డబ్బులు ఎంతో వస్తాయి వాళ్ళు ఆ జాబ్ చేస్తే, పక్కన పెట్టేసి కంప్లీట్గా ఎందుకు వాళ్ళు ఆ యొక్క సర్వీస్ మెడిటేషన్ని టీచ్ చేయడం అనేటువంటి సర్వీస్లోకి వెళ్ళిపోయారంటే, ఏకైక కారణం, ఏ జబ్బైనా సరే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలి. ఎస్. జబ్బును కాదు ట్రీట్మెంట్ చేయాల్సింది. అది ఎక్కడుంటుంది? మనం చెప్పుకునే ఈ శరీరము స్థూల శరీరం, మనకి కంటికి కనబడే ఈ శరీరం. ఈ కనబడే శరీరం వెనుక కనబడని శరీరాలు 6 ఉన్నాయి. ఓకే. వి ఆర్ 7 బాడీస్, నాట్ 1 బాడీ. ఓకే. అవన్నీ సటల్ బాడీస్ అవి. ఆ యొక్క ఒక్కొక్క బాడీ ఒక్కొక్క దానికి సంకేతం. ఈ నాలెడ్జ్ అంతా డాక్టర్ ఉండాలి. ఎస్. ఉంటే తప్ప ఓవరాల్ దృష్టితో చూసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. అందుకే పత్రి సార్ ఏం చేశారంటే, అయ్యా ధ్యాన శాస్త్రం తెలిసినటువంటి డాక్టర్స్ మీరు ఒక అసోసియేషన్ ఫామ్ చేద్దామని చెప్పేసి దాన్ని ఒక ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. ఓకే. పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్. ఏంటి పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ అంటే, ధ్యాన శాస్త్రాన్ని తెలిసిన డాక్టర్లందరూ ఆ అసోసియేషన్లో ఉంటారు. జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు డాక్టర్, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు ఆయన ఒక డాక్టర్, డాక్టర్ జీకే గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ న్యూటన్ కొండవేటి గారు, ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు. డాక్టర్ ఇందిరా మేడం, ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. ఈ డాక్టర్స్ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి, అసలు మనం ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, దానికి మూల కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని ప్రజల్లో చైతన్యం కలిగిస్తారు వీళ్ళు. తర్వాత ఇప్పుడు సత్యనారాయణమూర్తి సార్ ఉన్నారనుకో, ఆయన ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఎంతో అవసరమైతేనే ట్యాబ్లెట్స్ రాసిస్తారు ఆయన. అదర్వైజ్ నీకు ట్యాబ్లెట్స్ అవసరం లేదు, ఈ విధంగా నువ్వు ధ్యానం చేయి, నువ్వు శాకాహారివే కాదా, కాకపోతే శాకాహారివిగా చెప్పి, ఎందుకంటే డాక్టర్ చెప్తే వింటారు కదా. అవును. ఈ విధంగా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, తగ్గిపోతుందని చెప్తారు. అనవసరంగా ఈ ట్యాబ్లెట్ వాడు నువ్వు, లేకపోతే ఇంజెక్షన్ తీసుకో, వచ్చారు కదా అని చెప్పేసి వేసి పంపించరు. సో కొంతమంది అయితే
మందులు వాడొద్దని చెప్తారు, ఎస్. ప్రిస్క్రిప్షన్ మీదే ఉంటుంది. అది చూసి నేను షాక్ తిన్నా. ఇప్పుడు మన డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ సార్ ఉంటారు, చిన్నపిల్లల డాక్టర్ ఆయన. ఎస్. సో ఆయన ఎంతో అది అవసరమైతేనే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మెడిసిన్ అయినా ఇంజెక్షన్స్ అయినా వాటెవర్, ఇంకేదాన్నైనా. అనవసరంగా వాళ్ళు చిన్న చిన్న వాటన్నింటికి సజెస్ట్ చేయరు. మెడిసిన్ వాడుకోకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తారు. ఎస్. ఎందుకంటే ఈ మెడిసిన్ వల్ల హెల్త్ ప్రాబ్లంకి తీసుకున్నటువంటి మెడిసిన్ ఇంకొక చోట దాని ప్రభావం చూపిస్తుంది బాడీలో. ఎస్. సో దాని యొక్క ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బాడీకి మెడిసిన్ మంచి చేస్తుందని మనం అనుకుంటాం. చాలా మెడిసిన్లో హార్మ్ చేసేవి కూడా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ 100% ఎస్. ఉన్నాయి. అవి అది వాళ్ళకు తెలుసు, డాక్టర్స్కి తెలుసు. ఎస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ అనేటువంటి వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ గురించి మాత్రమే కాకుండా సోల్ పట్ల నాలెడ్జ్ ఉండాలి, అండ్ లోపల ఉన్న సటిల్ బాడీస్ పట్ల నాలెడ్జ్ ఉండాలి. అది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది తెలిసి ట్రీట్మెంట్ చేస్తే ఈజ్ ద పర్ఫెక్ట్ డాక్టర్ అంటారు సారు, పత్రి సార్. అదర్వైజ్ అది పాసిబుల్ కాదు. అందుకే మన పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్లో మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళాను. ఓకే. అక్కడ డాక్టర్ జీకే ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్. ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క సంస్థకి వెళ్ళి అక్కడ చూస్తే ఆయన దేనికి మెడిసిన్ ఇవ్వడు. వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు టాబ్లెట్ ఉంది కానీ టాబ్లెట్ మాత్రం ఇవ్వరు. టాబ్లెట్ మాత్రం ఇవ్వడు. ఓకే. ఏంటి టాబ్లెట్ అంటే స్వాధ్యాయం టాబ్లెట్, ఓకే, ధ్యానం టాబ్లెట్, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం టాబ్లెట్, ఓకే, నువ్వు చక్కగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ఒక టాబ్లెట్. ఓకే. ఎస్. అక్కడ నేను స్టన్ అయిపోయినా అవన్నీ చూసి. అంటే ధ్యానాన్ని ఒక టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు అక్కడ. వావ్. సో అవన్నీ పాటించాలి వాళ్ళు. తర్వాత ఆయన కౌన్సిలింగ్ ఇస్తాడు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తాడు. ఎస్. అట్లా కొన్ని వేల కేసులు ఉన్నాయి ఆయన చేసినవి. వావ్. ఆయన ద్వారా హెల్త్ బాగైనటువంటి వాళ్ళ సంఖ్య కొన్ని వేల మంది. ఒక్క రూపాయి తీసుకోకుండా చేశాడు ఆయన. ఎక్సలెంట్. ఇన్ని వేల మందికి. ద మోస్ట్ పవర్ఫుల్ మాస్టర్ డాక్టర్ జీకే లాంటి మాస్టరు ఇంకొకరు లేరు ఈ భూమండలం మీద. అంటే ప్రజలకు ఒక డాక్టర్గా ఒక రూపాయి తీసుకోకుండా అంత సేవ చేసిన వ్యక్తి ఒకడే ఉన్నాడు భూమి మీద. ఆ ఒక్కరే డాక్టర్ జీకే. ఇంకెవరు లేరు, చెప్పడానికి లేరు ఇంకట్లా. తర్వాత మన పిరమిడ్ డాక్టర్స్ చేసేటువంటి అద్భుతాలు ఏంటంటే లూయిస్ ఎల్హే విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఓ వెరీ గుడ్. యా. అంటే ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్కి ఏం చేస్తారు, కీమోథెరపీ ఇస్తారు, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, నో కీమో, నో మెడిసిన్, నో ఇంజెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాన్సర్ అనేది నీకు రావడానికి మూల కారణం ఏంటి, ఏం జరిగింది నీ జీవితంలో, ఎక్కడ దీనికి రూట్స్ ఎక్కడున్నాయి, ఆ రూట్స్కి తీసుకెళ్ళిపోతారు. ఆ రూట్స్లో వాళ్ళని హీల్ చేస్తారు. ఆ విధంగా క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో మన పిఎస్ఎస్ఎంలో. జరగరాని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు అవి మన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రలు ఏర్పడతాయి. దాని యొక్క ఎనర్జీ కారణంగా ఆ యొక్క సప్రెషన్, ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ నెగటివ్ ఎమోషన్స్ కారణంగా వచ్చే వ్యాధి క్యాన్సర్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే సప్రెషన్ మూలంగా ఈ క్యాన్సర్ వస్తుందంటారా? నాట్ ఓన్లీ సప్రెషన్. ఇప్పుడు లూయిస్ ఎల్హేకి క్యాన్సర్ వచ్చింది. ఓకే. ఆవిడే కదా ఈ మెథడ్ని కనిపెట్టింది. ఎందుకు ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, చిన్నప్పుడు అత్యాచారానికి గురైంది. అవన్నీ ఆవిడ మైండ్లో ఉండిపోయాయి చిన్నప్పుడు. అయ్యో. పెద్దయిన తర్వాత మర్చిపోయింది. పెద్దయిన తర్వాత గొప్ప హీలర్ ఆవిడ. అయితే ఆవిడకి క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు ఆవిడ ఆల్రెడీ హీలర్ కాబట్టి అసలు నాకెందుకు క్యాన్సర్ వచ్చింది, ఏం జరిగింది, తను మర్చిపోయింది. తన జీవితంలో జరిగిన విషయాన్ని మర్చిపోయింది. అప్పుడు గుర్తుకు తెచ్చుకుంది. గుర్తుకు తెచ్చుకుంటే దాని మూలాలన్నీ లోపలే ఉన్నాయి. సో 3 నెలలు దాని మీద వర్క్ చేసింది ఆవిడ. ఓకే. అంటే మనం మర్చిపోవచ్చు కానీ లోపల దాని ఇంప్రింట్స్ అన్నీ ఉంటాయి, దాని తాలూకా ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు పర్టికులర్గా లూయిస్ ఎల్హే ఇప్పుడు పెద్ద వ్యక్తి, లేడీ, కానీ చిన్నప్పుడు బాలిక కదా. ఆ బాలిక ఆ సమయంలో ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు తను ఏ ఎమోషన్స్ని క్యారీ చేసింది, ఏ థాట్స్ తనను అలుముకున్నాయి, ఏం ఫీల్ అయింది అక్కడ. ఓకే. ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిని ఫీల్ అవుతారు సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు. తర్వాత ఎవరికి చెప్పుకోలేదు. ఎట్లా చెప్తుంది?
ఎస్. నాకు ఇది జరిగింది అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఏమీ చేయలేక తన లోపల ఎంతో కోపం ఉంటుంది ఆ వ్యక్తి పట్ల. సప్రెస్ చేసేస్తారు ఆ కోపాన్ని అంతటిని, ఎస్. ఆ ఎమోషన్స్ అన్నింటినీ సప్రెస్ చేస్తారు. ఎవరైతే తమ కోపాన్ని, తమ యొక్క ఎమోషన్స్ని సప్రెస్ చేస్తారో మ్యాక్సిమం, అందరికీ కాదు, ఓకే, మ్యాక్సిమం వచ్చేటువంటి ఈ రోగమే క్యాన్సర్. అంటే ఈవిడకి ఈ విషయంలో కోపం వచ్చింది, ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ వచ్చాయి. ఓకే, చాలా మందికి ఇది ఒక్కటే కాదు, ఎన్నో కారణాల వల్ల కోపము, నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. మనకు ఏర్పడేటువంటి ఆ కోపం అంటే ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితి, బట్ కోపం ఉంది లోపల. ఎస్. కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే అంత శక్తి లేదు. ఎస్. అండ్ నెగిటివ్ ఎమోషన్స్, ఆ నెగిటివ్ ఎమోషన్స్ పరాకాష్ఠలో ఉన్నాయి. కానీ అవన్నీ రిలీజ్ అవ్వలేదు లోపల నుంచి. అవి రిలీజ్ అవ్వనప్పుడు ఏమైపోతాయంటే మన లోపల ఉన్నటువంటి కణాలన్నీ లోపల తినేస్తుంటాయి అవి. సో ఆ విధంగా ఒకానొక రోజు అది బయటపడిపోతుంది క్యాన్సర్ రూపంలో. ఓకే, ఆవిడకి ఇది అర్థమైంది. డాక్టర్స్ని పర్మిషన్ అడిగి, లేదు నేను మళ్ళీ తర్వాత వస్తాను అని చెప్పేసి, అక్కడ అంత సామాన్యంగా వదిలిపెట్టరు, నువ్వు చేయించుకోవాల్సిందే ట్రీట్మెంట్ అని. నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, నేను తర్వాత వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయి 3 monthsలో కంప్లీట్గా హీల్ అయిపోయి బయటకు వచ్చింది. ఎలా వచ్చింది హీల్ అయిపోయి? ఇప్పుడు గతంలో జరిగినది ఒక ఆలోచన, అదొక నెగిటివ్ ఆలోచన ఉంది. ఈవిడ ఏం చేసింది, దానికి విరుగుడుగా పాజిటివ్ ఆలోచన పంపించింది. ఆ పాజిటివ్ ఆలోచన కారణంగా ఆ ఎనర్జీని అంతా హీల్ చేసేసింది. పాజిటివ్ ఆలోచన, ఆ నెగిటివ్ ఆలోచనని, ఆ నెగిటివ్ ఎమోషన్స్ని క్లియర్ చేసేసింది. దెబ్బకి ఏమైపోయింది, రోగం తగ్గిపోయింది. అంటే ట్రీట్మెంట్ చేయాల్సింది దేన్ని, రూట్ కాజ్లో వెళ్ళి ఆ కారణం ఏముందో తెలుసుకుని. అది ఏ శరీరంలో ఉంది, అది ఎమోషనల్ బాడీలో బహుశా ఉండొచ్చు, ఎందుకంటే ఎమోషనల్ బాడీలో ఉంది. ఎమోషనల్ బాడీలో హీల్ చేయాలి. మరి నువ్వు ఫిజికల్ బాడీకి కీమో ఇచ్చి, ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ ఇచ్చి, ఫిజికల్ బాడీకి నువ్వు మెడిసిన్ ఇచ్చి, ఇది కరెక్టే, ఇది తప్పని కాదు విషయం. ఇది ఎంత అవసరమో ఎమోషనల్గా అక్కడ కూడా దాన్ని సరిచేయడం చాలా ఇంపార్టెంట్. 90% ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడ వచ్చేస్తుంది. ఈ విధానాన్ని పాటించేటువంటి వాళ్ళే ఈ పిరమిడ్ డాక్టర్స్. గోటితో పోయేదానికి గొడ్డల దాకా వెళ్ళకుండా మరి ఈ ప్రాసెస్లో వెళ్తే కనుక చాలా మందిని హీల్ చేయొచ్చు కదా. 100%. తర్వాత కరోనా టైంలో మెయిన్గా మన వాళ్ళకి ఎంతమంది కరోనా వచ్చిందో తెలుసా? చాలా మందికి వచ్చింది కరోనా. కానీ దాని తీవ్రత కొంతమంది మీద మాత్రమే చూపించింది, మిగతా వాళ్ళ మీద చూపించలేకపోయింది. భయము మనిషిని చంపేస్తుంది బతికుండగానే. చాలా మంది కరోనా రాకపోయినా భయంతో చచ్చిపోయారు. అర్థమవుతుందా? మన యొక్క నెగిటివ్ థాట్, ఒక నెగిటివ్ ఎమోషను మనిషిని చంపేస్తుంది. ఫియర్ అనే ఎనర్జీ మనిషిని ఆవహించేస్తుంది. సో పిరమిడ్ మాస్టర్స్ జస్ట్ ఒక థాట్తో దాన్ని క్లియర్ చేసేస్తారు. ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్సే పిరమిడ్ డాక్టర్స్. అంటే దేనికి మనం ట్రీట్మెంట్ చేయాలి అన్నది చాలా కామన్ సెన్స్తో కూడుకున్న విషయం ఇది. కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో దాన్ని మాత్రమే కదా పాటిస్తారు. కాబట్టి డాక్టర్లైన ప్రతి ఒక్కరూ తప్పకుండా స్పిరిచువల్ సైన్స్ను అభ్యసించాలి. అసలు స్పిరిచువల్ సైన్స్ కూడా వాళ్ళ కరికులంలో ఉంటే దీని గురించి నేర్చుకుని వస్తారు. నేర్చుకుని కంప్లీట్గా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ డాక్టర్స్ అవుతారు. సో అదర్వైజ్ ఓన్లీ ఫిజికల్ బాడీ మీదనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాట్ అబౌట్ ఇంటర్నల్ బాడీస్? 6 శరీరాలు ఉన్నాయి ఈ శరీరంతో, మొత్తం 7 శరీరాలు. ఒక శరీరమే తెలిస్తే రోగం ఎట్లా మనం ట్రీట్మెంట్ చేయగలం? అది ఎక్కడ ప్రాబ్లం అనేది తెలియాలి కదా. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి అన్నీ బాగుంటాయి, ఏదో నాకు బాగాలేదు అని అన్ని టెస్టులు చేయించుకుంటుంటారు. అన్నీ బాగానే ఉన్నాయమ్మా అని పంపిస్తారు. కానీ వీడికి మాత్రం ఏదో బాగలేదని వీడు ఫీల్ అవుతుంటాడు. అది ఫిజికల్ బాడీలో ఉంటే కదా తెలియడానికి. ఇంటర్నల్గా ఉన్నటువంటి బాడీస్లో ఉంది అది దాని ప్రాబ్లం. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పిరమిడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో దానికోసం పత్రి సార్ ఏం చేశారంటే పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ అనేటువంటి ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ చికిత్సా విధానాల గురించి చెప్పాలి కదా, తెలియజేయాలి కదా అందరికీ. కాబట్టి వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమి? ఆల్ డాక్టర్స్, నర్సెస్, ఈ డాక్టర్ అంటే ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి వైద్యులందరికీ కూడా చక్కగా మనం స్పిరిచువల్ సైన్స్ను మనం టీచ్ చేయాలని ఏర్పాటు చేసింది ఈ పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా
వీళ్ళైనా సభలు కండక్ట్ చేయడం కానీ ఇలాంటివి, లేకపోతే అసోసియేషన్ కింద ఫార్మ్ అయిన తర్వాత మరి ఎలాంటి యాక్టివిటీస్ ఫీల్ చేశారని చెప్పచ్చు మీరు? ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఓకే. ఇప్పుడు మన డాక్టర్ జీకే సార్ చేసిన ప్రోగ్రామ్స్ చూస్తే పిచ్చి పీక్స్కి వెళ్తుంది. ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన తిరగని ఊరు లేదు, అన్ని చోట్ల ఉంది. డాక్టర్ జీకే సార్ చేసినటువంటి వర్క్ అద్భుతం, అమోఘం. ముఖ్యంగా ఆనంద బ్రహ్మ అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టి సో అందరినీ చైతన్యపరుస్తూ ఉంటారు. ఆయన సంవత్సరానికి ఒకసారి చాలా గ్రాండ్ ప్రోగ్రామ్ చేస్తారు, ఈవెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ లండన్లో ఉన్నారు. లండన్లో ఎన్ని విశేషమైన సేవలు అందిస్తారో మాటల్లో చెప్పనలేవి కాదు. ఓకే. అంత అద్భుతమైన వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఈ అసోసియేషన్లో ఎప్పటికప్పుడు కొత్త డాక్టర్స్ అది వస్తూ ఉంటారా? అంటే ఇలా కొత్త డాక్టర్స్కి ఎలా అవగాహన పంపిస్తుంటారా? ఇన్విటేషన్ పంపించి మా ఈ అసోసియేషన్లోకి రండి అని చెప్తుంటారా? అంటే కొత్త వాళ్ళకి ఎలా దీన్ని అట్రాక్ట్ చేస్తుంటారు ఈ అసోసియేషన్లోకి? డాక్టర్ జీకే సారు, ఓకే, డాక్టర్ జగిత్యాల సత్యనారాయణమూర్తి గారు, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఓకే, ఇలా మన డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారు, ఎంతోమంది డాక్టర్లకి వాళ్ళు ఈ ధ్యాన శాస్త్రాన్ని పరిచయం చేశారు. ఎవరికైనా అది చేయాలి అంటే దాని అర్హత ఉండాలి కదా. అర్హత ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్ చేస్తారు. బై డిఫాల్ట్ అంటే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే యోగా డే వచ్చిన తర్వాత డాక్టర్ల మైండ్ సెట్ కూడా మారింది. కొంత పర్సెప్షన్ మారింది. ఇప్పుడు యోగా వాళ్ళు చేస్తున్నారు అండ్ మెడిటేషన్ని కూడా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏమైనా మొండి రోగాలు ఎవరికైనా వచ్చాయనుకో డాక్టర్లే చెప్తున్నారు, అమ్మ వెళ్ళి మీరు ధ్యానం చేయండి అమ్మా మీకు బాగుంటుందని. అంటే చేసే డాక్టర్లు ధ్యానం చేయండి అని చెప్తే అది వేరే విషయం. వాళ్ళు ధ్యానం చేయకపోయినా ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు ధ్యానం చేయడం మీకు తగ్గుతుందని సజెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్సలెంట్. మేము శ్రీనగర్ కాలనీలో సెంటర్ ఉండేది. అక్కడ ఆ సెంటరు ఎంతోమంది వచ్చేవాళ్ళు ఆ సెంటర్కి. మీరు ఎలా వచ్చారమ్మా అంటే మాకు మా డాక్టర్ చెప్పారండి ధ్యానం చేస్తే బాగుంటుందని, అందుకే వచ్చేవాళ్ళని చెప్పేటోళ్ళు. డాక్టర్ చెప్పడం ఏంటారా బాబు అనుకునేవాళ్ళం. వాళ్ళే పిరమిడ్ డాక్టర్లు కాదు, సో మామూలు వాళ్ళే. ఓకే. సో అంటే అంత చైతన్యం పెరిగింది. ఒకప్పుడు మెడిటేషన్ అంటే దాని గురించి పెద్ద అవగాహన లేదు, కానీ ఇప్పుడు మెడిటేషన్ అంటే అందరికీ అవగాహన వచ్చేసింది. సో కాబట్టి మేజర్గా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యపరచడానికి అండ్ డాక్టర్స్ని కూడా చైతన్యపరచడానికి. ఈ మూమెంట్ ద్వారా డాక్టర్లకి, నర్సులకి, మొత్తం కాంపౌండర్లకి, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ, ఈ వైద్య వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ధ్యాన శాస్త్రాన్ని అందించడానికి ఈ ప్రాజెక్టు ధ్యాన డాక్టర్స్ అసోసియేషన్. ఇది ఇండియా వైజ్ సంబంధించిన ఈ ప్రాజెక్టా లేకపోతే మొత్తం వరల్డ్ తీసుకెళ్లే ప్రాజెక్ట్ అంటారు? ఆల్ ఓవర్ ద వరల్డ్. Yes. ఇప్పుడు జీకే గారు లండన్లో ఉన్నారు, అమెరికా తిరుగుతున్నారు, అన్ని దేశాలు తిరుగుతున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఆయన. సో ఆనంద్ గారు, మరి పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ దాంట్లో మీరు ఫైనల్గా ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? ఇది అంటే అనేక ప్రాజెక్టులలో ఇది ఒక ప్రాజెక్ట్ మనకు. అంటే పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ అనేది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని లక్షల మంది బాగుపడ్డారు. వందలు వేలు కాదు, లక్షల మంది బాగుపడ్డారు. ఒక్క డాక్టర్ జీకే సార్ చేసినటువంటి వర్క్ ద్వారా కొన్ని వేల మంది ధ్యానంలోకి వచ్చారు. వేల మంది వాళ్ళ రోగాలన్నీ పోగొట్టుకొని ఈరోజు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. డాక్టర్ జీకే అంటే ఈరోజు ఆయన పెద్ద గురువు అయిపోయారు ఈరోజు. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. ఓకే, అంటే ఒక దేవునితో సమానంగా చూస్తారు వైద్యుడిని. హీఈస్ ద పర్ఫెక్ట్ డాక్టర్, లివింగ్ ఎగ్జాంపుల్ ఆయన ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బాటలో అందరు చాలా మంది నడుస్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు ఆయన గైడెన్స్ తీసుకుంటున్నారు. సో చక్కగా ఆ ప్రాజెక్టు ద్వారా ఒకప్పుడు ఇది ఆంధ్రాలో ఉండేది. ఈ ప్రాజెక్టు పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ అనేది ఆంధ్రాలో ఉండేది. ఇప్పుడేమైపోయింది, ఆంధ్ర కాదు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే దాని బాధ్యత ఆయన తీసుకున్నారు, మెయిన్గా డాక్టర్ జీకే సార్ తీసుకున్నారు. అండ్ దానివల్ల ఎంతోమంది బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు మూమెంట్కి ఎంతో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఒక అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. దాని నుంచి ఎంతో బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు మూమెంట్ కోసం వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇది మెయిన్గా ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది అండ్ డాక్టర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. అన్నెసెసరీగా చేయకూడదు అన్నీ చేయరు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మెయిన్గా ఒక విషయాన్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ప్రతి డాక్టర్ ట్రై చేయాలి. మామూలుగా నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి మామూలుగా.
ఎందుకంటే ఆ బిడ్డ ఆ సహజంగా పుడితేనే చాలా రకాల బ్లాక్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ బిడ్డ. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కానీ డబ్బులకి ఆశపడో లేకపోతే డబ్బులు కక్కుర్తపడో సిజరీన్లు చేస్తారు. ఈ సిజరీన్లు చేసినప్పుడు అవసరం లేకపోయినా సిజరీన్లు చేస్తారు. అది చాలా పెద్ద కర్మ అది. ఓకే, దానివల్ల ఎంటైర్ ఆ బిడ్డ ఆ పొందేటువంటి ఆ జీవిత కాలంలో తను చేసేటువంటి జర్నీలో ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి ఆ బిడ్డకి. సహజంగా ఒక ప్రక్రియ జరగడానికి అసహజంగా ఆ బిడ్డను తీసుకురావడానికి చాలా తేడా ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సెన్సిటివ్ విషయం ఇది. ఎందుకంటే ధ్యాన మాతృత్వం అన్న దాని మీద అవగాహన ఉంటే కానీ ఆ బిడ్డని ఏ విధంగా మనం తీసుకురావాలి, ఏంటి, ఎటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చే టైంలో ఎటువంటి మనుషులు అక్కడ ఉండాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఎటువంటి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఎటువంటి స్మాల్ లైట్స్ ఉండాలి, ఆ బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని బయట కల్పించాలి. పెద్ద పెద్ద లైట్లు వేసేసి ఆ బేబీ పుట్టినప్పుడు సిజరిన్ ద్వారా బేబీని తీసుకొచ్చి ఇవన్నింటి ద్వారా ఎన్నో బ్లాక్స్ ఏర్పడిపోతాయి. తర్వాత ఆ బేబీ పుట్టినప్పుడు ఏం మాట్లాడుతున్నారు చుట్టుపక్కల ప్రతిదీ ఇంపాక్ట్ చూపిస్తుంది బేబీకి. అంటే ఇదంతా పెద్ద సైన్స్ ఇది. ఇది మామూలుగా డాక్టర్లకి ఏంటి, అది చాలా నార్మల్. రోజుకు 3-4 డెలివరీలు చేసే వాళ్ళకి అదొక పనిలాగా అయిపోతుంది. కానీ అది పని కాదు. ఒక దేవుడు దేవత సాక్షాత్తు దిగుతున్నారు. సో ఆ ప్రక్రియను అది 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 ఆ నాలెడ్జ్ ఉండి చేయడం వేరు, నాలెడ్జ్ లేకుండా చేయడం వేరు. చాలామంది డాక్టర్స్కి అది అంటే డెలివరీ ప్రాసెస్ అనేది చాలా నార్మల్గా చూస్తారు. ఓకే, కానీ అదొక అద్భుతం ఆ బేబీకి కానీ, ఆ తల్లికి కానీ, ఆ ఫాదర్కి కానీ. సో ఇదంతా ఆ నాలెడ్జ్ ఉండాలి అంటారు పత్రి సార్. ఓకే, ఆ నాలెడ్జ్ లేకపోకుండా అలా చేసినప్పుడు దానివల్ల ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. సో ఇవన్నింటినీ అవగాహన కల్పించేటువంటి ఒక గొప్ప ప్రక్రియే ఈ పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్. 1-2 అంశాలే కాదు. ఒక మనిషి, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తను చివరి వరకు జీవించే జీవితం సంబంధించినటువంటి శాస్త్రీయతను, ఆ యొక్క సైన్స్ని తన శరీరాల పట్ల, తన యొక్క ఆలోచనల పట్ల, తన భావాల పట్ల, తను జీవించే జీవితాన్ని స్పష్టంగా ఆ వ్యక్తికి ఏ శరీరాలలోనూ ఏ రోగము లేకుండా అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి డాక్టరే పిరమిడ్ డాక్టర్. ఆ ప్రాజెక్టును ఆయన ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. ఈరోజు అది ప్రపంచవ్యాప్తం అయిపోయింది డాక్టర్ జీకే సార్ ద్వారా. ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా పిరమిడ్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రాజెక్ట్ గురించి మరి పత్రి సార్ ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారు. ఎంతో అద్భుతంగా మీరు చెప్పినట్టుగా మరి ఈ ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత మరి ఎంతోమంది డాక్టర్స్ అందరూ కూడా మరి స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఆ విధంగానే వాళ్ళు ఒక ట్రీట్మెంట్లో మెడిటేషన్ చేయండి అని అంశం కూడా అందరికీ చెప్తున్నారు. సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.